తాత ముత్తాతల నుండి వారసత్వంగా వస్తున్న భూమి లాక్కోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ గొర్లవిడికి చెందిన కోమిరెడ్డి రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు తమను బెదిరిస్తూ ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. గొర్లవీడు గ్రామానికి చెందిన కోమిరెడ్డి చిన్నరాజురెడ్డి, కోమిరెడ్డి మల్లారెడ్డి అన్నదమ్ములకు తాతల కాలం నుండి 490 సర్వేలో 27 గుంటల భూమి ఉంది. అయితే ఈ భూమిపై కొందరు అక్రమార్కుల కన్నుపడి తమను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోమిరెడ్డి చిన్నరాజురెడ్డి కుమారుడు రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ భూమిపై గతంలోనే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగామని, ఎంసీ రికార్డు ప్రకారం హద్దులు ఏర్పాటు చేసుకున్నామన్నారు. కోర్టు నుంచి భూమి తమదేనని తీర్పు వచ్చిన తర్వాత కూడా కొందరు కావాలని మా భూమిలో హద్దురాలను తొలగించి నిర్మాణాలను తొలగించారని రవీందర్ రెడ్డి ఆరోపించారు. భూమి కోసం కన్నేసిన దుర్మార్గులకు జిల్లాకు చెందిన ఒక ఎస్ఐ తోడు ఉంటూ తమను కష్టాలకు గురి చేస్తున్నారని అన్నారు. స్టేషన్ ఆధ్వర్యంలో ఈ చంద్రారెడ్డి వాళ్ళ అల్లుడు థామస్ రెడ్డి అని ఉంటాడు. ఆయనే అప్పుడు ఎస్ఐ నిధులు వర్తిస్తాడు. ఆ క్రమంలో సిఐ ఇద్దరి నాకం పిలిచి, సార్ మా సమస్య గిది అని మేము చెప్పుకుంటే ఈ థామస్ రెడ్డి వచ్చి, ఈ చంద్రారెడ్డి వాళ్ళ అల్లుడు థామస్ రెడ్డి వచ్చి పిఎస్కు సిఐ వాసుదేవ్ సార్ ముందట ఏమని అగ్రి అయిందంటే, సార్ వాళ్ళ అద్దు ఆడికి ఈడికి అని అంటారు కదా, ఎంసీ ఫీజు కట్టుకోరి, ఎంసీ ఫీజు కట్టుకోమనుర్రి. ఆ ఎంసీ ఫీజు కట్టిన ఆధ్వర్యంలో ఎక్కడికి వస్తే అద్దులు వస్తే అక్కడికి మేము దానికి అగ్రి అయి ఉంటామని ఆ సిఐ వాసుదేవ్ సార్ ఆధ్వర్యంలో ఒప్పందం అయినాక తర్వాత ఎంసీ రికార్డు ప్రకారం ఎంసీని తీసుకొచ్చుకొని ఎంసీ రికార్డు ప్రకారం మేము అద్దులు ఎంసీ వచ్చి అద్దులు నిర్ణయించిండు, అద్దులు నిర్ణయించిండు. ఈ పత్రాల ప్రకారం, ఈ అద్దుల ప్రకారం మేము అప్పుడు మొత్తం అద్దులు పిటాయించుకున్న తర్వాత ఈ అద్దులను గోడబెట్టుకునే క్రమంలో మళ్ళీ ఇట్నే నానా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. జడ్జిమెంట్ తీర్పు కూడా ఇచ్చిన సమయంలో కూడా ఎవరు ఇన్ని రోజులు ఏమీ అల్లరి లేదు ఇక్కడ. ఇప్పుడు స్థానికంగా ఈ నయానయం అనే మూట, ఎవరు తోట సంపద్ అనే నయానయం మూట, ఈయన అప్పుడు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన ఈ వరంగల్లో ఇదే కబ్జాలు, ఎక్కడ భూమి ఖాళీ ఆగుపడితే అక్కడ కబ్జాలు చేసే మనిషి ఈ నయానయం మనిషి. అప్పుడు పేపర్లో సిపి ఆధ్వర్యంలో ఈయనను పీడీ యాక్ట్ కేసులు పెట్టి అప్పుడు ఈయనను కూడా ఇట్నే చేస్తే జైలుకు పంపించిండు. మా ఇంటి మీదకి, మా ఆవరణం లోపలికి వచ్చి మా మీద రెక్కి నిర్వహిస్తామని ప్రయత్నం చేస్తాడు. మాకు ఈ రాజిరెడ్డితోని, ఈ థామస్ రెడ్డితోని, ఈ చంద్రారెడ్డి వీళ్ళందరితోని మాకు ప్రాణభయం ఉన్నది సార్. మా చేనులు కూడా మాకు ఇదే బాటకు నడుచుడు, పాసిగడ్డ బాటకే మా చేనులు కూడా ఇటే ఉంటాయి. కాకపోతే మాకు ఎప్పుడు ఏం చేద్దామని చూస్తారు సార్. మీరే మాకు దిక్కు, మీరే తప్ప మాకెవరు లేరు, మీరే మాకు సాయం చేస్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ప్లీజ్ దీని మీద కఠిన చర్య తీసుకోవాలి. ఇసొంటి ఇంకెక్కడ జరగకుండా, మాకు కాదు మా సొంటోళ్ళు పేదోళ్ళకు ఇంకొక కాడ కూడా ఇట్లా జరగకుండా సార్ స్థానికంగా మీరే చర్య తీసుకోవాలి. వారసత్వంగా తమకు వస్తున్న భూమిని ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని కోమిరెడ్డి మల్లారెడ్డి కూతురు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేకున్నా ఆయన పేరు వాడుకుని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాత్రికి రాత్రే హద్దులు తొలగించారని, ఈ విషయంపై పోలీసులకు చెప్పినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు. ఈ భూమిపై అన్ని హక్కులు మావేనని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదుకోవాలని వారు కోరుతున్నారు. నమస్కారం సార్, నా పేరు సుమలత, మా నాన్న పేరు మల్లారెడ్డి. మేము ఇక్కడ గొర్లవేల్లో మా నాన్న నివసిస్తాడు. అయితే ఈ భూమి మా తాతల నుంచి మా నాన్నకు వచ్చింది. ఆ భూమిని మళ్ళీ పక్కన వాళ్ళు కబ్జా చేస్తున్నారు. మాకు వెనకటి నుంచి పట్టా పాస్బుక్కులు ఉన్నాయి. ఈ పాస్బుక్కులు ఉన్నా కూడా మేము కోర్టుకు పోయినాము. ఎంసీ వచ్చి కొలిసి రాళ్ళేసాడు. రాళ్ళేసినా కూడా 2 సార్లు పీకేసి మళ్ళీ మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా నాన్నకు, మా అమ్మకు, మా బాబాయ్కి ఎవరికి కాళ్ళు లేవవు. మా అన్నయ్య ఒక్కడే
మా అన్నయ్య ఒక్కరిని చూసి చంపుతామని తెల్లని దాకా తిరుగుతున్నారు. మేము పొద్దంతా కష్టపడి మేము నలుగురం అక్క చెల్లెళ్ళము మా అందరం వచ్చి మేము గోడ పెట్టుకున్నాము. చిన్న పిల్లలు ఉన్నారు నాకు. చిన్న పిల్లల్ని ఎండలో తీసుకొని వచ్చి గోడ పెట్టుకున్నాం. పెట్టుకొని కూడా 1 ఇయర్ 1.5 ఇయర్ అయిపోయింది. అయిపోయినా కూడా వీళ్ళు మమ్మల్ని ఇన్ని రోజులు ఖాళీగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం వచ్చిందని ఎమ్మెల్యే అండ మాకు ఉన్నాడని వీళ్ళు చెప్పుకుంటూ ఊళ్ళే అంతా రాజకీయం చేస్తున్నారు. చేసినా కూడా మేము ఏమనలేదు. ఇప్పుడు కూలగొట్టి 10 రోజులు అవుతున్నది. 10 రోజులైనా మేము పోలీస్ స్టేషన్ నుంచి తిరుగుతున్నాము. తిరిగినా కూడా మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. మాకు మేము న్యాయంగా ఉంటాము. ఈ ఊళ్ళో అన్యాయం చేస్తున్నారు. మరి ఊరు సర్పంచ్ ఏం చేస్తున్నాడు? ఊళ్ళో రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు మాకేం అన్యాయం చేస్తున్నారు ఇట్లా మరి ఎందుకు చేస్తున్నారు? మేము ఊర్లో లేమా? మేము వెనకటి నుంచి ఉంటున్నాం ఊర్లో. మా నాన్న వాళ్ళు ఎవరితో లొల్లి పెట్టుకోరు, గొడవ పెట్టుకోరు. ఈ పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది? ఏం పాపం చేసుకున్నాం మేము? ఊళ్ళో వీళ్ళే ఉన్నారా? ఈ కొమరెడ్డి చంద్రారెడ్డి, కొమరెడ్డి రామరెడ్డి, కొమరెడ్డి రమణారెడ్డి, కొమరెడ్డి సుదర్శన్ రెడ్డి, మందల రాజిరెడ్డి వచ్చిన నుంచే మా ఊరు మొత్తం నాశనం అయిపోతున్నది. ఆయనే ఇక్కడ కాదు ఆయనది ప్రాపరు. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తున్నాడు. ఆయనకేం పాపం చేసినాం మేము? మా లాంటి బిడ్డలు వాళ్ళకు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మా గోస ఖచ్చితంగా తాకుతుంది. ఈ అన్యాయాన్ని అరికట్టాలి. మీరు ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదుకోవాలి, మాకు న్యాయం చేయాలి.